మనము ఎస్ఎస్ఎఫ్బి కార్యక్రమంలో వైద్యపరంగా చేయాల్సిన కొన్ని స్క్రీనింగ్ చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. అవి నేను చాలా టూకీగా మీతో ప్రస్తావిస్తాను. చాలా డీటెయిల్డ్గా మెడికల్ ఆఫీసర్స్ చేస్తారు. ఏంటంటే మనం ఏదైతే బరువు తక్కువ పిల్లలని గుర్తించామో వీళ్ళకి ఏమన్నా హిస్టరీ ఎలా ఉంది, ఎవరికన్నా డయేరియా అలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, లేదా ఎవరికన్నా పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయా, లేదా ఇప్పుడు మీరు స్క్రీనింగ్ చేసేటప్పుడు ఎవరికైనా హై గ్రేడ్ ఫీవర్ ఉందా, అంటే జ్వరం ఎక్కువ ఉందా, లేదా జ్వరం శరీరం చాలా చల్లగా ఉంది, లేదా పిల్లల్లో మనకు తెలుసు రాష్ట్రంలో 70% మంది పిల్లల్లో ఎనీమియా ఉంది. ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉందా, లేకపోతే ఎవరికన్నా కాళ్ళ వాపులు ఉన్నాయా, కంటి ఇన్ఫెక్షన్ ఉందా, చర్మం మీద ఏమన్నా ర్యాషెస్ వస్తున్నాయా, ఈ పిల్లలకి ఇందులో ఇంకొక అంశం ఉందండి. చంటి పిల్లలు ఉన్నారు, ఎవరైతే తల్లిపాలు తాగేవాళ్ళు, అంటే 6 నెలల లోపు చాలా చంటి పిల్లలు. ఆ పిల్లలకి మనం బాలామృతం ప్లస్ ఏం లేదు. ఆ పిల్లలకి ఒకటే మందు, ఒకటే ఆహారం ఏంటంటే తల్లిపాలు ఒకటే. అక్కడ అంగన్వాడీ టీచర్స్కి ఒక ప్రధానమైన ఒక చిన్న సలహా ఏంటంటే, మీరు ఏ గృహ సందర్శనకు వెళ్ళినా మ్యామ్ పిల్లలు 6 నెలల లోపు ఉంటే తల్లికి ఏం సలహా ఇవ్వాలంటే, అమ్మ బిడ్డ బరువు నీకు ఐడియా ఉందా లేదా, పోయిన నెల ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, అది మీరు ఫస్ట్ అడగాల్సిన విషయం. రెండో అంశం ఏంటంటే, అమ్మ బిడ్డ పాలు సరిగా తాగుతున్నాడా లేదా, పాలు సరిపోతాయా లేదా ప్రశ్న ముందే ప్రస్తావించకండి, తాగుతున్నాడా లేదా ప్రస్తావించండి. అప్పుడు తల్లి ఇచ్చిన సమాధానం ప్రకారం తల్లి పోస్చర్, అంటే పాలిచ్చేటప్పుడు కూర్చునే పద్ధతి ఏంటి చెప్పాలి, తర్వాత పరిశుభ్రత ఏంటి చెప్పాలి, ఎన్నిసార్లు రోజుకి పాలు ఇవ్వాలో చెప్పాలి, బిడ్డ సరిగా యూరిన్ పాస్ చేస్తున్నారా లేదా అడగాలి. ఇవి ప్రధానంగా చిన్న చిన్న విషయాలే, కానీ ఇవి అడగడం వల్ల ఏమవుతుందంటే తల్లులకి ధైర్యం వస్తుంది. వాళ్ళ బిడ్డ గురించి మనం అడుగుతున్నప్పుడు వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. మా బిడ్డ పట్ల మీరు వచ్చి అడుగుతున్నారు, వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ఓపెన్ అయ్యి మిమ్మల్ని అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే మనం మెడికల్ స్క్రీనింగ్లో ఇప్పుడు మనం ప్రస్తావించాం బరువు కానీ, ఎనీమియా కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్ గురించి కానీ, చర్మం ఏమైనా ముడతలు పడుతుందా. ఇంకొకటి కూడా చూస్తారు ఏంటంటే, పిల్లలకి శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయో కూడా చూస్తారు. చెస్ట్ ఇన్డ్రాయింగ్ ఎలా ఉంది, గాలి పీల్చినప్పుడు లంగ్స్ నిండా పీల్చుకుంటున్నారు లేదా, డొక్కలు ఎగరేయటం అంటాం మనం మన భాషలో, అలాంటిది ఏమైనా ఉందేమో కూడా చూస్తారు. సో మెడికల్ స్క్రీనింగ్ సావధానంగా మన మాల్నరిష్ పిల్లలందరికీ చేయించండి. దానివల్ల ఏమవుతుందంటే ఇంటి దగ్గర సరిపోతుందా వీళ్ళకి ట్రీట్మెంట్, లేకపోతే ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించాలనేది మనకు డెసిషన్ అయిపోతుంది. సో మీకు అందరికీ ఈ పాయింట్లో కంక్లూషన్ ఏంటంటే, నంబర్ 1 విహెచ్ఎస్ఎండి మైక్రో ప్లానింగ్ అనేది ప్రతి సిడిపిఓ వారీగా, అక్కడ ఉండే పిహెచ్సి సబ్ సెంటర్లో అంగన్వాడీ వారీగా ప్రతి నెల నిర్దిష్టంగా జరగాలి. ఇది జరగాలంటే మనం ముందు పాయింట్ ఏం చెప్పాము, భౌగోళికంగా సిడిపిఓ ప్రాంతాన్ని అక్కడ ఉండే సూపర్వైజర్, సిడిపిఓ అండ్ పోషణ కోఆర్డినేటర్స్ కలిసి ఏ ప్రాంతానికి ఎవరు బాధ్యత అనేది దాన్ని బట్టి వాళ్ళు మెడికల్తోనూ అందరితో కోఆర్డినేట్ చేస్తారు. విహెచ్ఎస్ఎండి తయారవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఏ విహెచ్ఎస్ఎండి ఏ రోజు ఉందనేది తెలిసినప్పుడు అంగన్వాడీ టీచర్లు, ఆశాలు ప్రిపేర్ అయి ఉంటారు. అక్కడేంటి మీకు అవుట్కమ్ ఫలితం ఏంటి, అందరి పిల్లలకి మెడికల్ అసెస్మెంట్ జరిగిపోతుంది.